చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం మీరు చెప్పిన విధంగానే బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. 11-7 డైట్ అని కూడా చేస్తూ ఉన్నారు. ఆ టైంలో ఏదైనా తినొచ్చు. కానీ మనం నైట్ అంతా కూడా మళ్ళీ తినం కాబట్టి హెల్తీ వెయిట్ లాస్ అవుతుంది అని అనుకుంటూ ఉన్నారు. దీంట్లో వాస్తవం ఉందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీబడీస్ నీడ్స్ ఆర్ వెరీ డిఫరెంట్. అంటే బేసింగ్ ఆన్ ద పర్సన్స్ హైట్, వెయిట్, their body mass index, their body composition analysis, అంటే వాళ్ళ ఫ్యాట్ మాస్, వాళ్ళ మజిల్ మాస్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ ఫుడ్ అలర్జీస్, వాళ్ళ హెల్త్ కండిషన్, ఇవన్నీ పారామీటర్స్ చెక్ చేసి దెన్ వీ గివ్ దెమ్ ద బెస్ట్ డైట్ ప్లాన్. సో ఈరోజు ఏంటంటే టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ టాప్ 10 న్యూట్రిషన్ గైడ్ లైన్స్ ఫర్ వెయిట్ లాస్. ఫస్ట్ ఇంపార్టెంట్ గైడ్ లైన్ ఏంటంటే ప్రిపేర్ టు బీ సక్సెస్ఫుల్ విత్ అ న్యూట్రిషన్ ప్రోగ్రామ్. అంటే ఫాలో అ స్టెప్ వైజ్ డైట్ ప్లాన్. అంటే కీప్ అ మంత్లీ ఫాలో అప్, ఒక కరెక్ట్ టైం టేబుల్ లాగా యూ నీడ్ టు మెయింటైన్ అ ప్రాపర్ డైట్ ప్లాన్ విత్ లాట్ ఆఫ్ వెరైటీ ఇన్ యువర్ డైట్ అండ్ కీప్ మానిటరింగ్ యువర్ వెయిట్. వీక్లీ వన్స్ వెయిట్ చెక్ చేసుకోవడం అనేది జరగాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ గైడ్ లైన్ ఫర్ వెయిట్ లాస్. సెకండ్ ఏంటంటే ఎలిమినేట్ ప్రాసెస్డ్ ఫుడ్స్. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఆల్ ద ఫుడ్స్ విచ్ ఆర్ ప్యాకేజ్డ్. మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఆర్ ఎనీ కిరాణా స్టోర్ ఎక్కడికి వెళ్ళినా కూడా వీ ఫైండ్ సో మెనీ ఫుడ్స్ విచ్ ఆర్ ప్యాక్డ్. అంటే ప్యాకెట్స్లో ప్యాక్ చేసిన ఫుడ్స్ని ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అని ఉంటాయి. చాలామంది ఫుడ్ లేబుల్స్ చదవరు. సో మై సజెషన్ యాజ్ అ డైటీషియన్ ఏంటంటే ప్లీజ్ రీడ్ ద ఫుడ్ లేబుల్స్ ఆన్ విచ్ ఎవర్ ప్యాకెట్ యు ఆర్ బయింగ్. మనం ఏ ప్రోడక్ట్ మార్కెట్లో తీసుకున్నా ఫుడ్ లేబులింగ్ సెక్షన్ అని ఒకటి ఉంటుంది, లైక్ ద న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్. సో యూ షుడ్ రీడ్ ద న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్. మన బాడీలో ఏదైనా ఫుడ్ ఇన్సర్ట్ చేసే ముందు ఫస్ట్ యూ షుడ్ నో వాట్ ఈస్ ఇన్ యువర్ ప్లేట్, వాట్ ఈస్ ఇన్ యువర్ ఫుడ్ అనేది ఫస్ట్ ఒక అవేర్నెస్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్స్, చిప్స్, కేక్స్, జంక్ ఫుడ్ ఇవన్నీ అందరికీ తెలుసు దట్ జంక్ ఫుడ్ ఈజ్ హార్మ్ఫుల్ అనేసి, బట్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ అనేది దే హ్యావ్ టు గెట్ అ క్లారిటీ ఆన్ దాట్. అండ్ ఇంకోటి ఏంటంటే థర్డ్ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ గైడ్ లైన్ ఇస్ HFSS. HFSS అంటే హై ఫ్యాట్, షుగరీ అండ్ సాల్టీ ఫుడ్స్. సో ఎనీ ఫుడ్ ఐటెంలో సపోజ్ హై ఫ్యాట్ కంటెంట్ ఉన్నా, హై షుగర్ కంటెంట్ ఉన్నా, హై సాల్ట్ కంటెంట్ ఉన్నా దట్ ఈస్ డేంజరస్ ఫర్ యువర్ హెల్త్. హై ఫ్యాట్ ఫుడ్స్ లీడ్స్ టు ఎలివేషన్ ఇన్ ద కొలెస్ట్రాల్ లెవెల్, లీడింగ్ టు ఒబిసిటీ ఆర్ హార్ట్ డిజీజెస్ ఆర్ డయాబెటీస్. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట, ఆల్ దీస్ డిజీజెస్. హై షుగరీ ఫుడ్స్, ఎక్సెస్ ఆఫ్ షుగర్ కన్జంప్షన్ వల్ల కూడా అలాంగ్ విత్ ఒబిసిటీ దే ఆర్ గెటింగ్ డయాబెటీస్. చిన్న పిల్లల్లో కూడా వీఆర్ సీయింగ్ డయాబెటీస్ నవడేస్, ఆర్ ఈవెన్ ఇన్ 20-30 years యంగ్ అడల్ట్స్లో కూడా వీఆర్ సీయింగ్ డయాబెటీస్ బికాస్ ఆఫ్ హై షుగరీ ఫుడ్ కంటెంట్. ఇంకోటి థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే హై సాల్టీ ఫుడ్స్. అంటే సోడియం కంటెంట్ ఎక్కువ ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్ కన్స్యూమ్ చేసినా కూడా ఇట్ ఈస్ లీడింగ్ టు హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్, దానివల్ల హార్ట్ అటాక్స్ ఆర్ హార్ట్ రిలేటెడ్ డిజీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఫుడ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రివెంటింగ్ దీస్ డిజీజెస్. ఇలాంటి డిజీజెస్ మనకు లాంగ్ రన్లో రాకుండా ఉండడానికి హెల్త్ అండ్ డయట్ గురించి అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పీపుల్ షుడ్ నో వాట్ దే ఆర్ ఈటింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ గైడ్ లైన్ ఏంటంటే మేక్ ఫ్రెష్ అండ్ రియల్ ఫుడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే కుక్ చేసుకునే ఫ్రెష్ అండ్ టేస్టీ ఐటమ్స్ కుక్ చేసుకోవాలి, సంథింగ్ విచ్ ఇస్ హెల్దీ, న్యూట్రిషియస్ అండ్ టేస్టీ, రాదర్ దాన్ బయింగ్ ఫుడ్స్ విచ్ ఆర్ ప్రాసెస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెస్టర్నైజ్డ్ కల్చర్ మన ఇండియన్స్లో కూడా ఎక్కువగా డెవలప్ అవుతుంది. వీ వాంట్ టు అవాయిడ్ ద కుకింగ్. అంటే సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఈజీ అండ్ ఫాస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 minutesలో వీ హ్యావ్ టు కుక్ సంథింగ్ అండ్ ఈట్. అంటే దే జస్ట్ వాంట్ టు ఓపెన్ ద ప్యాకెట్, హీట్ అండ్ ఈట్. సో హీటింగ్ అండ్ ఈటింగ్ వల్ల ఏమవుతుంది, రోజు మనకు అదే అలవాటు అయిపోయి దట్ ఈస్ వెరీ ఈజీ అనేసి మోస్ట్ పీపుల్ ఆర్ హీటింగ్ అండ్ ఈటింగ్ సచ్ ఫుడ్స్ విచ్ ఇస్ ఆల్సో లీడింగ్ టు డిజీజెస్ లైక్ ఓవర్ వెయిట్, ఒబిసిటీ, డయాబెటీస్, హార్ట్ డిజీజెస్, ఫ్యాటీ లివర్. ఇవన్నీ డిజీజెస్కి కారణం ఏంటంటే అన్హెల్దీ డైట్. అండ్ అన్హెల్దీ డైట్ ఒక్క రోజులో నోబడీ ఈస్ గోయింగ్ టు గెట్ డిజీజెస్ అండి. దట్ ఈస్ కన్సిస్టెన్సీ. ఎవ్రీ సింగిల్ డే ఆర్ ఫ్రీక్వెంట్గా అవుట్ సైడ్ ఫుడ్ తినడమో, లేక ఆయిలీ ఫుడ్ కన్జంప్షన్ వల్లనో, ఆర్ ఇట్లా హీటింగ్ అండ్ రీహీటింగ్ ఫుడ్స్ వల్ల పీపుల్ ఆర్ డెవలపింగ్ దీస్ డిసీజెస్. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి ప్లీజ్ ఫాలో అ హెల్దీ, న్యూట్రిషియస్ అండ్ టేస్టీ డైట్. ప్రిపేర్ ఫుడ్ అట్ హోమ్.
make healthy food choices. ఓకే మేడం, మిగతా వాటి గురించి తెలుసుకునే ముందు కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. Okay.